హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్. సో ఈరోజు సమ్మర్ సిరీస్లో డే 5. సో డే 5లో నేనైతే ఓరియో బిస్కెట్స్తో అయితే కేక్ చేస్తున్నాను. హోమ్ మేడ్ కేక్. మనం బయట కేక్ కొనాలి అంటే 400-500 స్టార్టింగ్ ఉంటుంది. సో అదేదో మనమే ఓరియో బిస్కెట్స్ ఒక 2-3 ప్యాకెట్స్ తెచ్చుకుంటే మనకు కావాల్సినంత కడుపు నిండా కేక్ అయితే తినచ్చు ఫ్యామిలీ మొత్తం. సో అలా అయితే నేను ఓరియో బిస్కెట్స్ 3 అయితే తీసుకున్నాను, పెద్ద ప్యాకెట్స్. సో దీనిని ఇలా తుంచేసి మిక్సీలో అయితే వేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో ఇక్కడ మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తాను అని చెప్పి వస్తుంది. సో ఏ వీడియో చేయాలన్నా కూడా ఆమె అయితే కొంచెం హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో ఇలా తుంచి అన్ని మిక్సీ వేసేసింది. ఇక్కడ నేను తీసుకున్న బిస్కెట్ లో అయితే లోపల వైట్ క్రీమ్ కాదండి, ఇది బ్లాక్ క్రీమ్ అనమాట. సో చాక్లెట్ క్రీమ్. మీకు కావాలంటే వైట్ క్రీమ్ ఉన్న బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా పౌడర్ అయితే ఫైన్ పౌడర్ లాగా, అంటే గడ్డలు లేకుండా ఏం లేకుండా ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేయాలి. సో చేసేసి దీన్ని ఒక మౌల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసినాక ఇక్కడ ప్రాసెస్ అండి, ఇక్కడ మనం కలుపుకునే దాన్ని బట్టే మనకి కేక్ అనేది ఎలా రావాలి అనేది అయితే ఉంటుంది. సో నేనైతే ఇందులోకి షుగర్ అయితే యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బిస్కెట్స్లో షుగర్ ఉంటుంది కదా. సో నేను షుగర్ అయితే యాడ్ చేయట్లేదు. సో మీ పిల్లలకి కావాలంటే మాత్రం యాడ్ చేసుకోండి. మా పాప అయితే ఎక్కువ స్వీట్ తినదు, సో నేను షుగర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే దాంట్లో ఉన్నదే సరిపోతుంది అని చెప్పి. సో మనకు ప్రాసెస్లోకి వెళ్ళాలి అంటే అస్సలు కేక్ చేయడము ఎంత ఈజీ అంటే అసలు 5 మినిట్సే అండి. మనం ఇలా మిక్స్ చేసి వేసిస్తామంటే ఒక 40 మినిట్స్ మనము ప్రీ హీట్స్లో వేసి పెట్టేసామంటే ఈజీగా అయితే అయిపోతుంది. సో ఇందులోకి మిల్క్ అయితే యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ మెత్తగా వచ్చే వరకు అయితే చూసుకొని వేసుకోవాలి. సో ఇందులోకి కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేయండి, అలాగే బేకింగ్ సోడా. సో బేకింగ్ పౌడర్ అలాగే వంట సోడా చిటికెడంట, ఎక్కువ వేయకండి మళ్ళీ విరిగిపోతుంది. సో ఇలా వేసేసిన తర్వాత మొత్తం అయితే అసలు కేక్ కన్సిస్టెన్సీ ఉండేలాగా అయితే మొత్తంగా కలిపేసుకోవాలి. సో ఈ మోల్డ్ ఉంటుంది కదా, ఇది కేక్ మోల్డ్స్ మనకి డీమార్ట్లో అలాగే మనకి సూపర్ మార్కెట్స్లో ఇలా ఉంటాయి. సో మీ దగ్గర ఇలాంటి మోల్డ్స్ లేకపోతే ఏం కంగారు పడకండి. మీ ఇంట్లో ఎలా ఏ బౌల్ అయితే ఉంటుందో ఆ బౌల్తోనే ఇలా బటర్ పేపర్ ఉన్న వాళ్ళు బటర్ పేపర్ అయితే యాడ్ చేసుకోండి. నేను మీకు బటర్ పేపర్ లేకుండా చూపిస్తున్నాను. సో ఇందులోకి మైదా అని గోధుమ పిండి కానీ ఏదైనా ఉంటే మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. సో తర్వాత అయితే మనం చేసిన కన్సిస్టెన్సీ మొత్తం కేక్కి ఇలా ఉండాలి. సో దీన్ని మొత్తం దీంట్లోకి మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, సో ఇది ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు మొత్తం అయితే ఒకసారి స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే మొత్తం మోల్డ్స్కి ఎడ్జెస్ అంతా అతుక్కోవాలి కదా. అలాగే ముందుగానే మీరు ఇది కలుపుకునే ముందే ఏం చేస్తారు అంటే వెళ్ళి ఒకసారి ఒక బౌల్ పెట్టేసి ఇలా స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పెట్టేసి ప్రీ హీట్ చేయండి ఒక 10 మినిట్స్. సో మీరు ఇది మిక్స్ చేసుకొని అంతా చేసుకునే లోపల మనకు అది ప్రీ హీట్ అయిపోతుంది. సో తర్వాత అది పెట్టేసి ఒక 40-45 మినిట్స్, అంటే మీరు ఒక టూత్ పిక్ చూసుకొని ఇలా చెక్ చేయండి, లోపల చెక్ చేసి ప్రెస్ చేసి చూడండి. సో అలా వచ్చే వరకు అయితే చూసి మీరు అంతా అతుక్కోకుండా, టూత్పిక్కి అతుక్కోకుండా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా. సో నీట్గా వచ్చేసింది కదా. సో అలా వచ్చేసింది అంటే మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది. అందుకే మీరు ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకుంటే మీకు లేట్ లేకుండా అయిపోతుంది. సో ఇక్కడ కేక్ ఏమైంది అంటే నేను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మా పాప అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసింది కేక్ని. సో కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. చూసారా వీడియోలో ఎలా చేస్తుందో, అంత నలిపేస్తుంది. అందుకే పిల్లలకి ఇవ్వకూడదు, వాళ్ళకి చిన్న చిన్న పీసెస్ చేసి ఇవ్వాలి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా యూస్ఫుల్గానే హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో పిల్లలు అడుగుతూ ఉంటారు కదా. సో ఒకరోజు అయితే ఇలా చేసేయండి, వాళ్ళ ముందరైతే ఇలా పెట్టకండి, ఎందుకంటే ఇలా స్ప్రెడ్ చేసేస్తారు మొత్తం కేక్ని. సో సింగిల్ పీస్ అయితే చేసి ఇవ్వండి. చూడండి వీడియోలో ఎలా చేసేస్తుందో మా పాప. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది కేక్ అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, అలాగే మన సిరీస్ యూస్ఫుల్ అవుతున్నాయి అందరికనే అనుకుంటున్నాను. కమెంట్ సెక్షన్లో ఇంకా మీకు ఎలాంటి యూస్ఫుల్ కంటెంట్ కావాలి, ఇంకా ఏమేమి వీడియోస్ కావాలి, రెసిపీస్ అన్నీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.